చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. డాన్స్ ఫస్ట్ నుంచి ఇష్టమా మీకు? ఇష్టమే అండి. చాలా ఇష్టము. హ్మ్. బట్ కొంచెం లావ్ అయ్యాను గదా! నేను చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చెప్పేసి కొంచెం భయపడి ఆగిపోయాను. హ్మ్. మధ్యలో చేయలే. తర్వాత చేద్దాం ఎందుకు చేయకూడదు అని చెప్పి మళ్ళీ అంటే చేశాను. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, మీరు ఈరోజు ఒక డాన్స్ అంటే ఒక పాటలో డాన్స్ చేసి నా ముందొచ్చి ఇలా కూర్చొనున్నారు. కానీ మీ కెరీర్ స్టార్ట్ అయింది ఒక డాన్స్ షో వల్ల. అవునండి. డాన్స్ బేబీ డాన్స్. అవునండి. హ్మ్. బాగా గుర్తుందండి మీకు. ఎందుకెళ్లారు అసలు ఆ రోజు షోకెందుకెళ్లారు? షోకంటే అందరూ వెళ్తున్నారు కదా అని చెప్పి నేను వెళ్ళానండి. అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. హ్మ్. అంటే మాకు కొంచెం డాన్స్ వచ్చు కదా! ప్రయత్నిద్దాం. హ్మ్. ఏంటో చెప్పలేం లక్ అని చెప్పేసి హ్మ్. వెళ్ళాను. బట్ ఓకే. మనకంత సక్సెస్ కాలేదక్కడ. హ్మ్. మళ్ళీ డ్రాప్ అయ్యాం. మా డాడీ అన్నాడు, ఎందుకు ఇవన్నీ నీకు చక్కగా ఎవరున్నారు చదువుకోక." అప్పుడు జడ్జిలుగా ఎవరున్నారు గుర్తుందా మీకు? జడ్జిలుగా గాని, యాంకర్‌గా గాని ఆలీ గారు ఉన్నారో గుర్తులేదు. నాకు గుర్తులేదండి. గుర్తులేదు. లాంగ్ బ్యాక్ ఆ! గుర్తులేదు హ్మ్. అసలు. ఎంత వయసప్పుడు? అది కూడా గుర్తులేదండి నాకు. గుర్తులేదండి అది కూడా నాకు. ఓకే. ఆహ్, కొంపదీసి మీరు కూడా వచ్చారా నాతో పాటు? లేదు అప్పుడు నేను చిన్నోడిని. ఓ. టీవీలో చూస్తుండే. హ్మ్. సో, ఒక డాన్స్ షోకి ఆడిషన్‌కెళ్లారు ఆ రోజు. అంతేనా? ఆడిషన్కి వెళ్ళానండి. సో అక్కడ కొంతమంది మేనేజర్స్ నంబర్ తీసుకున్నారు. హ్మ్. బట్ ఇంకా డాడీ ఒప్పుకోలేదు. ఇట్లా ఒక మూవీ ఉందండి, అట్లా మీ పాపను పంపినంటే, లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, తను చదువుకోవాలి. హ్మ్. ఆ డాడీ కూడా తెలియకుండా పోయిన ఆడిషన్కి కూడా. హ్మ్. ఇంక బాగా తిట్లు పడ్డాయి. ఎందుకు మనకి ఇండస్ట్రీ అంటే తెలిసిన వాళ్ళు వెళ్తేనే మనకు ఒక సక్సెస్ అన్నట్టుగా అప్పుడు చెప్పారు. అంటే ఆడపిల్లలు కదా, ఎందుకు మళ్ళీ ఏదైనా తప్పు జరుగుద్దేమో అని చెప్పి ఆ ఇంటెన్షన్ ఉంటుంది కదా పేరెంట్స్కి. అవును. సో డాడీ అన్నారు, వద్దొద్దు, నువ్వు బెటర్ చదువుకో హ్యాపీగా అని చెప్పారు. సరే ఇంక మనం కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నేను ఇంకా. ఓకే. అండ్ డైరెక్టర్ 'తేజ' అనంగానే అందరిలో ఒక భయం ఉంటది. చాలా గొప్ప సినిమాలు చేశారు. ఇంచుమించు ఒక 60, 70 మందికి లైఫ్ ఇచ్చారు ఆయన ఇండస్ట్రీలో. అంత గొప్ప డైరెక్టర్. అవునండి. బట్ డైరెక్టర్ 'తేజ' సినిమాలో నటించాలంటే ఒక భయం ఉంటది. ఆయన అవునండి. కొడతాడు, తిడతాడు, అరుస్తాడు. అలాంటి 'తేజ' నుంచి కాలొచ్చినప్పుడు ధైర్యంగా ఎళ్లారా? భయపడుతూ వెళ్లారా? అంటే తేజ గారి నుంచి రాలేదండి ఆ కాల్. టీమ్ నుంచి. ఒక మేనేజర్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా హ్మ్. ఆడిషన్ ఉంది అంటే ఒక యాడ్ చేశాను మా అంకుల్ది. నాకు హస్బెండ్కి చేసిన ఆయన చెప్పారు, తేజ గారిని కాంటాక్ట్ చేయి, బాగుంటుంది, నువ్వు బాగున్నావు కదా అంటే, మనకు సినిమా వచ్చరాదు, మళ్ళీ ఇంట్లో తెలిస్తే తిడతారు, ఎందుకు, ఏదో యాడ్కే డాడీ ఒప్పుకోలేదు అంటే, ఆయన ఒక మేనేజర్ కాల్ ఇస్తే ఆయన కాల్ చేశారు. వెళ్ళాను. అమ్మ మీకు వెహికల్ పంపిస్తున్నాను అంటే, అబ్బా మన కోసం వెహికల్ గ్రేట్ కదా అని వెళ్ళి చూస్తే సుమలో చాలామంది ఉన్నారు. అదేంటి మనకు సపరేట్ వెహికల్ పంపిస్తున్నారు, ఇంతమంది ఉన్నారు ఏంటి అనుకున్నాను. సరే ఏదోలే మనం వెళ్దాం అని చెప్పి వెళ్ళాను. అప్పుడు ఫిల్మ్ సిటీ మనకు కొత్తగా అనమాట. హ్మ్. సరే వెళ్ళి చూద్దాం అసలు ఏంటి, అసలు తేజ గారా అసలు ఎట్లా ఉంటారు ఏంటి అని సినిమాలు చూసాం మనము అని వెళ్ళేసరికి చాలా, నేను వెళ్ళేసి ఇంకా చాలామంది ఉన్నారు, అరౌండ్ 800, 900 మెంబర్స్ ఉన్నారు. నేను చూసి షాక్ అయ్యా. మనకి ఇంకా కష్టంలే ఇంకా అని చెప్పి నేను డ్రాప్ అయ్యాను మ్యాక్సిమం. అలా అలా ఆడిషన్ చేస్తున్నారు. నన్ను చేశారు. మీ అమ్మాయిని పక్కన పెట్టండి, అలా అమ్మాయి ఒక 10 మందిని పక్కన పెట్టి దాంట్లో ఫైనల్ చేసి నాకు ఇంకో అమ్మాయిని ఫైనల్ చేశారు. మనమిద్దరం ఇంతమందిలో నేను ఎట్లా వచ్చాను ఫైనల్ అనుకున్నాను. బట్ అట్లా చూసి నువ్వు అమ్మ ఫైనల్ అని నేను షాక్. మా ఇంటికి కాల్ చేశాను, తేజ గారు నన్ను సెలెక్ట్ చేశారు అది ఇది అని. ఎవరు నమ్మలే. చాలే సుత్తి చెప్పింది, ఇంటికి వచ్చేసేయి తొందరగా అని చెప్తే, లేదు మాకు చెప్పారు ఇక్కడే 1 మంత్ ఉండాలి, ఒప్పుకోం మేము అసలు ఒప్పుకోమన్నారు. లేదు లేదు నేను అసలు నేను షూట్ వెళ్ళే వరకు కూడా ఎవరికి నమ్మకం లేదు ఇంకా. హ్మ్. నాకు ఇంకా ప్లస్ ఏంటంటే 70% ఆఫ్ మూవీ అయిపోయింది జై. నా చేసే క్యారెక్టర్ ఆమె చేసింది కానీ రష్ చూసి తేజ గారికి నచ్చలేదు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము, షూట్ జరుగుతుంది. వేణుకి నేను చేకూరికి క్లాస్ రూమ్లో సీన్ అనమాట. నాకు యాక్టింగ్ రాదు, అసలు ఏం తెలీదు. వేణుకి కూడా అదే తొలి సినిమా కదా! తొలి సినిమా అదే. హ్మ్. ఆయన ఆల్రెడీ సీన్స్ అన్నీ చేశారు. బట్ ఆ సీన్ ఏంటంటే ఆయన చేయి కొరికి చెయ్యాలి కామెడీలో. నేను ఆయన చెప్పారు కోడేటర్ అమ్మ నువ్వు వెళ్ళి చేయి కొరకాల అయింది ఇట్లా ఇట్లా ఆయన పట్టుకుంటాడు అని. నిజంగా నాకు తెలియదు చేయి కొరక అంటే యాక్టింగ్ అనే సంగతి తెలియదు. వెళ్ళి గట్టి కొరికా వేణుని. నిజంగా చేపడి గుంజాడు, నెత్తిని చేపెట్టి గుంజాడు అనమాట. ఆయన గట్టిగా పట్టుకున్నాయి. నాకు తెలిసి ఇప్పుడు కూడా ఉంటుందేమో వేణుకి నా చేయి కొరికినది ఇంకానే మార్క్స్. ఆ సీను కత్తితో పేక కోసే సీన్ కాదు. ఇంకా నిజంగానే కీర్తి కోసేసి చేతులు అప్పుడు తేజ గారు ఒకటే నవ్వారనమాట. బాగా హ్మ్. చేశారు. అక్కడ ప్రొడక్షన్ మేనేజర్ వాళ్ళ సార్ వచ్చి, బాగా చేసాం అమ్మ, బాగా చేసాం. ఆయన అసలు చాలా రష్ చూసి టెన్షన్ పడిపోయారు సార్, సినిమా ఏమైపోద్దో అని. హ్మ్. కానీ బాగా చేసావమ్మా అని చెప్పి
అక్కడ బాగా చేస్తున్నా అని చెప్పి మా ఈవి గారికి ఎవరో చెప్పారు, ఒక క్యారెక్టర్ ఉంది ఎవడు గోలవాడే దాంట్లో. ఆయన అప్పుడే నేను ఇంటికి వెళ్ళాను, ఆయన సార్ ఫిల్మ్ సిటీ వచ్చారు. మళ్ళీ వచ్చి "ఆ అమ్మాయి వస్తే ఆఫీస్కి రమ్మని చెప్పండి" అంటే ఒక 1 వీక్ ఆగి నేను వెళ్ళాను కలవడానికి. పాస్పోర్ట్ ఉంది కదా, నీకు ఒక క్యారెక్టర్ ఉంది, అదేది రాజేష్కి పెళ్లి కూతురు, నేను భయపడి పారిపోతాడు అని. నాకు అప్పుడు ఏం అర్థం కాదు, ఏదో చెప్తున్నారు కదా, బ్యాంకాక్ కదా అని ఆ ఊపులో ఉన్నాను అంతే. ఇంకా సో బాగా చేసావు అని చెప్పి అలా కంటిన్యూ అయిపోయాను సార్ మూవీస్లో. ఇంకా కితకితలకు వెళ్ళే ముందు మళ్ళీ మనం ఒకసారి సాంగ్ విషయానికి వద్దాము. యా ఇది చాలా చిన్న టీంతో, అంటే జీవితం అంతా కష్టపడి, నాకు ఇప్పుడు మీరు చెప్తున్న మనుషులు, మీరు ఇంచుమించు 21 సంవత్సరాల కెరీరు, 22 సంవత్సరాల కెరీరు, ఇప్పుడు మీరు చెప్తున్న మీ డైరెక్టర్ కానీ, మీ స్టైలిస్టులు కానీ, లేకుంటే మీ టీం కానీ, అందరూ 2-3 దశాబ్దాల నుంచి కష్టపడుతూ ఇండస్ట్రీలో ఉంటూ తిని తినక లైఫ్ ఇక్కడే ఎతుక్కునే మనుషులు మీరు అందరు కలిసి, అంటే మీరైతే స్టార్ కావచ్చు కానీ ఈ సాంగ్ చేసిన మీ చుట్టూ ఉండే వాళ్ళందరూ చాలా చిన్న మనుషులు. అవునండి. మీ డైరెక్టర్ ఆర్కే కానీ, లేకుంటే స్వరూప్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ. సో ఒక చిన్న టీము ఒక చిన్న ప్రయత్నం చేస్తే ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్ద సపోర్ట్ రావడం ఎట్ట అనిపిస్తుంది? ఎందుకంటే నాగబాబు గారు, జేడి చక్రవర్తి గారు, శేఖర్ మాస్టరు, ఇంతమంది, గెటప్ సీను, బర్నీ గారు, ఇంతమంది సపోర్ట్ చేస్తూ సాంగ్ చాలా రఘు మాస్టర్ కూడా రఘు సపోర్ట్ మాస్టర్. చేశారు. సో ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్ద సపోర్ట్ రావడం? చాలా చాలా హ్యాపీగా ఉందండి. బికాస్ ఆర్కే నాగబాబు గారి దగ్గర చేస్తాను, అది వేరే విషయం. మ్మ్. జనరల్గా ఎవరైనా స్టాఫ్గా చేస్తారు, బట్ ఈయనంటే ఆయనకి చాలా అభిమానం ఎక్కువ. మ్మ్. అయితే ఈయన చెప్పారు, సార్ ఇట్లా సాంగ్ అవునా, అయితే ఆడియో లాంచ్ చేద్దాం మళ్ళీ మనం అని చెప్పేసి వెంటనే ఒప్పుకున్నారనమాట. మ్మ్. చూసి అంటే జనరల్గా ఓకే వయ్యా అన్నాను, కానీ చాలా బాగా చేసావయ్యా నువ్వు అని చెప్పి మెచ్చుకున్నారనమాట. మ్మ్. అది నాటే జోక్ అండి. నాకు కూడా చెప్పారు బాగా చేసావు అని. నాకు ఇంకేం అర్థం కాలేదు ఇంకా అసలు. మ్మ్. ఎందుకంటే మేము అందరం కష్టపడదాం, రిజల్ట్ తర్వాత ఫస్ట్ మనం ఒకటి చేద్దాం, ఏదైతే అదేంది. ఆర్కే ఏముందని మాట డబ్బులు పోతాయండి పర్లేదు, మన కాన్ఫిడెన్స్ మాత్రం వదలొద్దు. మేము కానీ రత్న కానీ జిలాని కానీ మేము అందరం అనమాట ఏదైతే అదండి చేసేద్దాం. స్వరూప్ కానీ అనిత కానీ మా కెమెరామెన్ ఆయన పాప ఆయన కూడా సపోర్ట్ చేశారు మాకు చాలా. మ్మ్. అంటే ఒక చిన్న ప్రయత్నంగా చేద్దాము, చేసి చూపిద్దాం. కాన్ఫిడెంట్ ఉంది లోపల, ఎవరికి వాళ్ళకు ఉంది. మ్మ్. నా పాయింట్ ఆఫ్ నేనున్నాను, వాళ్ళ పాయింట్ అని బయట చేద్దాం లోపల చేస్తే దీని అమ్మ హిట్ కొట్టాల అని ఫుల్ కాన్ఫిడెంట్. కొరియోగ్రాఫర్స్ కానీ మేము కానీ ఆర్కే కానీ అందరం అనుకున్నాం, ఆ హిట్ కొట్టామండి, కష్టపడ్డాము. అది ఎప్పుడో మా వాడు అంటారు, ఎప్పుడో చేయాల్సి, ఎప్పుడో కాదు, దేనికైనా రాసి పెట్టుంటే ఒక టైం అనేది వస్తుంది. దీనమ్మ మనకి ఇప్పుడు వచ్చింది టైము, అంతే ఇంకా అనుకున్నాను. ఇంకా. యాక్చువల్గా నాకు ఈ సాంగ్ సక్సెస్ అయిన తర్వాత నాకు పెద్ద ఆనందం ఏంటంటే మీ విషయంలో కాదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ సక్సెస్ చూశారు. అవునండి. సో మీకు మళ్ళీ సక్సెస్ కావాలంటే సింపుల్, అంటే మీరు కరెక్ట్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఫోకస్ చేస్తే మళ్ళీ ఒక సినిమా పడితే గీతా సింగ్ కొన్ని లక్షల మందికి తెలిసిన మనిషి, మీకు సక్సెస్ కొత్త కాదు. మీ టీంలో చుట్టూ ఉన్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పిన ఆర్కే కానీ, జలానీ కానీ, లేకుంటే స్వరూప్ కానీ. అండ్ స్వరూప్ ఎప్పటి నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో? అవును, D2 D2 నుంచి శేఖర్ నుంచి మాస్టర్తో ఉన్నాడు. ఉన్నారు. సో స్వరూప్ పేరు ఇప్పుడు బయటకు వచ్చింది. తను 400 సినిమాలు 500 సినిమాలకి పనిచేస్తున్నాడు, అవును డాన్సర్గా అయినా కొరియోగ్రాఫర్గా అయినా. బట్ D2 తర్వాత ఈరోజు అతని పేరు బయటకు వచ్చింది. అవునండి. అలాగే ఇప్పుడు మీ డైరెక్టర్ ఆర్కే కానీ. అవునండి. సో ఇలాంటి వాళ్ళందరికీ ఒక గుర్తింపు వచ్చింది చూడండి, నాకు అవును. అందుకు ఆనందం వేసింది. అవునండి. అందరు చాలా హార్డ్ వర్క్ చేశారండి. స్వరూప్ గారు కానీ అనిత గారు కానీ షీస్ ప్రెగ్నెంట్ అండి, 7th month ప్రెగ్నెంట్. మాకు ఇంకా టెన్షన్, మా ఆర్కే నువ్వు అజయ్కి ఆమె అసలు మామూలుగా ఎలా నేనెంత పరిగెత్తానండి, అలా పరిగెత్తుతాను అట్లా ఇట్లా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. ఏంటబ్బా నువ్వు మరీ హార్ష్ అని తెలుసు కానీ ఇంత హార్ష్, నేను ఒక డాన్సర్ కానీ ఐఎమ్ ద ఆర్టిస్ట్, మరి ఇంత రుద్దద్దు నన్ను అంటే, లేదు చేస్తే మంచి పేరు రావాలి, లేకపోతే వద్దు మేము ఒప్పుకోము, మిమ్మల్ని బెల్ట్ తీస్తామని ఒప్పుకున్నారు. ఇంకా అంతే, అలాగే తీశారు. ఇంకా అందరూ శేఖర్ మాస్టర్ గారు అంటే మీరు 2 or 3 daysలో చేశారు ఆ సాంగ్ అని. లేదండి 1 day అన్న, నేనైతే అంత అవుట్పుట్ ఇవ్వలేదు కానీ చాలా బాగా అవుట్పుట్ ఇచ్చారు మీరు అని చాలా మెచ్చుకున్నారు. జేడి గారు కూడా అసలు గీత అంటే తెలుసు కానీ ఇంత బాగా చేస్తుందని తెలియదు మా, అసలు చాలా బాగా చేసింది అసలు గీత గారు, మీరు హ్యాట్స్ ఆఫ్ అసలు అని చాలా మెచ్చుకున్నారు. ఒక గంటన్నర మాట్లాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాలి ఆ సంగతి మర్చిపోయి మాతో ఇంకా మాట్లాడారు. ఇంకా మా టీం అందరిని మెచ్చుకున్నారు. బట్ ఇక్కడ నాకు చిన్న డౌట్, జేడీ చక్రవర్తి అంటే కొంచెం ఆర్గెంట్గా ఉంటాడు, ఎవరిని లెక్క చేయడు, ఇలాంటి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ ఆయన పైన బయట నడుస్తూ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేసిన విషయం చెప్పండి జేడీ చక్రవర్తిలో. ఈజ్ వెరీ స్వీట్ గాయ్ అండి. నేను ఎప్పుడూ ఆయన నంబర్ బికాస్ నేను మా అసోసియేషన్ మెంబరు, ఆయన నంబర్ నా దగ్గర ఉంటుంది. సో నా ఇంటి గృహప్రవేశం కానీ, బర్త్డే విషెస్ కానీ, ఏదైనా ఇట్లా
పెట్టిన వెంటనే మినిమమ్ అని బిజీగా ఉంటే ఒక 4-5 అవర్స్ తర్వాత రిప్లై పెడతారు. ఒక్కొక్కసారి ఫ్రీగా ఉంటే ఇమీడియట్ రిప్లై పెడతారు. ఎవరు పెడతారంటే రిప్లై? నేను ఎంత వర్క్ చేయలేదు, నేను ఎవరు అంటే నేను తెలుసు, నేను ఫోన్లో కూడా మాట్లాడలేదు. జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెడితే రిప్లై ఎవరు ఇచ్చారండి? నేను చాలా రెస్పెక్ట్ అయినా అంటే మొన్న వెళ్తే కూడా అరే గీత నువ్వు గృహపేషన్కి పిలిచావు కానీ నాకు కుదరలేదురా అని చెప్పారు. అంటే అంత మెమొరీ ఉందండి. ఒక 4 years 5 years బ్యాక్ది కూడా ఆయన గుర్తు పెట్టుకొని చెప్పారంటే మీరు ఎప్పుడు ఆయనతో కలిసి పని చేయలేదు? ఎప్పుడు చేయలేదండి. ఎప్పుడు ఫోన్లో కూడా మాట్లాడలేదు ఆయనతో అసలు. ఆర్టిస్ట్ అని ఒక గౌరవం అంతే. ఎప్పుడు ఎక్కడ కూడా కలవలేదు నేను ఆయనని. జస్ట్ మెసేజ్లోనే మాట్లాడాను. ఎంత అంటే నాకు హ్యాపీ అనిపించింది. అంటే చిన్నప్పుడు గులాబీ సినిమా కొన్ని సినిమాలు చూసినప్పుడు ఆయన అంటే అప్పుడు క్రష్ ఉండేది నాకు కొంచెం. మీకే కదా చాలా మంది క్రష్ ఉండేది. చాలా క్రష్ ఉండేది నాకు. రవితేజ గారు అంటే కూడా క్రష్ బాగా. ఆయన మాట్లాడే స్టైల్ కానీ అదే అని. నా ఆర్టిస్ట్ కొంతమంది ఆయనతో వర్క్ చేశారు. అరే ఒక్కసారి కలుద్దాం రా, మరి వర్క్ చేసే ఛాన్స్ రాలేదు కానీ ఒక ఫోటోనా దిగుదామని కట్ చేసి నిప్పులో ఆయనతో పాటు చేశానండి. అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే అసలు. నేను నిప్పులో ఒక షార్ట్ చేస్తున్నానండి పొలాచిలో. ఇట్లా ఎడ్జ్లో ఉన్నప్పుడు నేను పడేదాన్ని అండి లోయలో. అని ఇలా పట్టేసుకున్నారు నన్ను రవితేజ గారు. అసలు కొంచెం ఒక సెకండ్లో కింద లోయలో పడిపోయేదాన్ని. అంటే మళ్ళీ అక్కడ గుంతుందని మన వాళ్ళు ఏం చేస్తారంటే గడ్డి వేసేసారు మొత్తం. అది ఆయనకు తెలియలే. ఆయన నా మీద వస్తుంటే నేను బ్యాక్ వెళ్ళాలి. నేను ఇలా వెళ్ళాల్సింది, నేను ఇలా వెళ్ళా నాకు తెలియకుండా. వాళ్ళు ఇలా ఇక్కడ వెళ్ళొద్దు ఇక్కడ వెళ్ళాలి అన్నారు. నేను ఇక్కడ వెళ్ళొద్దు ఇక్కడ వెళ్ళాలేమో అని ఇట్లా వచ్చేసాను. సడన్గా ఇలా పట్టుకున్నారు రవితేజ గారు. అప్పుడు లంగా చూసుకున్న కాలుకి దెబ్బ తగ్గింది. హే గమ్దేండి అది తీసుకురండి ఇది చాలా అసలు కేరింగ్గా చూసుకున్నారు అసలు. ఒకవేళ ఆ రోజు ఆయన పట్టుకోకపోతే ఇంకా కీర్తిశేషులని పడిపోయేది నాకు ఇంకా అసలు. చాలా పెద్ద యాక్సిడెంట్ అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను ఒక 1-2 hours నేను కోలుకోలేదు. ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా భయపడ్డాను. ఇంకా రవితేజ గారు మాత్రం నేను లైఫ్లో మర్చిపోనండి. ఆయన క్రష్ కానీ ఆయన నా జీవితమే కాపాడారు నాకు అసలు. మీరు నవ్వుతూ చెప్తుండే కానీ చాలా సీరియస్ విషయం అండి అసలు. నిజంగా జస్ట్ ఒక సెకండ్ అండి ఇలా పట్టుకోకపోతే ఇంకా అయిపోయేది నాకు అసలు. నేను అనుకున్నా ఎంత క్రష్ ఆయన నా ప్రాణాలు కాపాడారబ్బా అనుకున్నాను నేను ఇంకా.